విశ్వమంత వ్యాపించిన పరమాత్మ అభిరామ ఆత్మజ్ఞాన బోధ చేయు మధ్యాత్మ జ్ఞాన బోధ వినగలిగే జీవాత్మ వినురావేవా అది ప్రబోధించ త్రైతమునే ఆవేమా విశ్వదా విరామ వినురవేమా అంటూ వేమనగా యోగీశ్వరుడే వెలసెను మహిళోనా విశ్వదా విరామ వినురవేమా అంటూ 3002 పద్యమనులకు 3 ఆత్మల మకుటముని ధరింపజేసిన భగవదాత్మ జయ హో వేమన భగవాన్ జయ జయ హో వేమన భగవాన్ జయ హో వేమన భగవాన్ జయ జయ హో వేమన భగవాన్ వేమన భగవాన్ వేమన భగవాన్ వేమన భగవాన్ మాత్ర ప్రకృత్యానందాత్మనే శ్రీ గురు పరమాత్మ దేవతాభ్యో నమః వాయువాత్మకం ధూపం మాత్రోపయామి రం తేజాత్మనే రూప తన్మాత్ర ప్రకృత్యానందాత్మనే శ్రీ గురు పరమాత్మ దేవతాభ్యో నమః తేజాత్మకం దీపం దర్శయామి వం హంబాత్మనే రస తన్మాత్ర ప్రకృత్యానందాత్మనే శ్రీ గురు పరమాత్మ దేవతాభ్యో నమః బ్రహ్మతేజవదన భాషితుండు సత్యశాంత రూప సద్గురుమూర్తిని శ్రీ ప్రబోధకుని చేరికొంటూ అమృతంబు వంటి ఆత్మబోధన దృష్టి శిష్యగణముపైన చిందజేసి మృత్యుభయము తీర్చు అత్యున్నతాత్ముని శ్రీ ప్రబోధ గురుని చేరికొంటూ జిహ్వ మీద వాణి చెలువార భక్తుల ఆత్మబోధ గరుపగలరు వాడు ముక్తిదాత అయిన శక్తి స్వరూపుని శ్రీ ప్రబోధ గురుని చేరికొంటూ కోటి జన్మలందు గూడిన కర్మల జ్ఞాన ఖడ్గమిచ్చి నరుక నేర్ప దివ్య బోధ చేయు దివిశారదుడైన శ్రీ ప్రబోధ గురుని చేరికొంటూ వందే గురుణాం చరణారవిందే సందేశిత స్వాత్మ సుఖావబోధే జనస్య ఏ జాంగలి కాయమానే సంసార హాలాహల మోహశాంతయే ఓం అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఓం మన్నాతో శ్రీ జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః ఓం బ్రహ్మానందం అచలపూర్ణం త్రిగుణాతీతం ఆత్మసాక్షాత్కారం అద్వైతానందమూర్తిం ఆనంద నిత్య సద్గురుం తం నమామి ఓం నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి అనేక జన్మ సంప్రాప్త
कर्मबन्ध विदाहिने ज्ञानानल प्रभावेन तस्मै श्री गुरवे नमः। ओम सच्चिदानंद रूपाय व्यापिने परमात्मने नमस्ते गुरुनाथाय प्रकाशानंद मूर्तये। పెద్దలు ముందుకెళ్ళి కొబ్బరికాయ కొట్టాల్సిందిగా కోరుతున్నాము. శ్రీ వేమన్నాథ సద్గురుం స్వగురు పరమగురు పరమేశ్వర గురు సద్గురు జగద్గురు నిజ గురు అచల గురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణే నమః. శ్రీమద్గురునకు ధ్యాయామి ధ్యానం సమర్పయామి. విశ్వరూపుడైనరని నీవు సాకార రూపమున వెలసి మూడులను జ్ఞానులను చేయ బయల్పడినవో గురురాయ ఇదే నా మనస్పూర్వక వందనం. మంగళహారతి. జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీకరం భైనక్తి ఓంకార పీఠమున ప్రాకటంబుగ హరికి బానునకనో ఏకముతో వెలిగేటి ఆజ్ఞవల్కి కుమరియు జోకుతో వేమన్న ఋషి వరునకు. జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం జయతు జయ మంగళం. మంగళన్యాయ సాధురూపాయ మంగళం. ఓం శ్రీ 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 భగవాన్ స్వామి వేమన యోగీశ్వరాయ మంగళం. రంగు రూపు వాసన కలిగిన కర్పూరము ఏ విధముగా అగ్నిచే కర్చబడి లేకుండా శూన్యంలో కలిసిపోతున్నదో అదే విధంగా రూప గుణములకు కలిగిన మేము గురువు ద్వారా వచ్చినటువంటి జ్ఞానాగ్ని చేత మా సర్వకర్మలను కాల్చుకొని అంతటా ఉన్న పరమాత్మలోనికి ఐక్యం కావడానికి నిరంతరం ప్రయత్నం చేస్తామని ప్రతిజ్ఞ చేయుచున్నాము. భావనాకారం యత్ బ్రహ్మ పరవింద్రమేవ ద్వయం బ్రహ్మ యహానాస్తి కించన ఆత్మేతి వేయి విధములమరు వేమన పద్యంబులు అర్థమిచ్చువాని నరసి చూడా
చూడ చూడగల్గు జోద్యమౌ జ్ఞానంబు విశ్వదాభిరామ వినురవేమా విశ్వదాభిరామ వినురవేమా వేమన్న పద్యాలు వివరించమంటే పద్యాలు వివరించమంటే వేమన్నే పుట్టాలి మరి తప్పదంతే వేమన్నే పుట్టాలి మరి తప్పదంతే వేమన్న తత్వాలు వివరించుకుంటే వేమన్న తత్వాలు వివరించుకుంటే వేమనగా మారాలి మరి తప్పదంతే వేమనగా మారాలి మరి తప్పదంతే ముడివేసి ఉంటాయి వేమన్న పద్యాలు మూడాత్మలే ముడిని విప్పేటి సూత్రాలు నిగూఢమైనవి వేమన్న తత్వాలు నీ గూటినే నీకు చూపేటి నేత్రాలు వేవేల భావాలు గురిపించు గుత్రాలు పరికించి పట్టావో పరమైన పత్రాలు వేమన్న పద్యాలు వివరించమంటే వేమన్న పద్యాలు వివరించమంటే వేమన్నే పుట్టాలి మరి తప్పదంతే వేమన్నే పుట్టాలి మరి తప్పదంతే మనసందే మాయంటూ దాన్నంటుకోకంటూ మూఢులనే తను హెచ్చరిస్తాడురా మనసంటుకోకుంటే మరి ముక్తి లేదంటూ మౌనులనే తను రెచ్చగొడతాడురా ఇహమందే నీవుంటే అహమందే ధ్యాసుంటే పరమొందలేవంటూ పలికాడురా ఇహమందే పరముంది సహవాస ఫలముంది పరికించి చూడన్న చెలికాడురా బుద్ధికి స్థిరమది గుణవాసమేనని బుద్ధికి స్థిరమది గుణవాసమేనని అస్థిర బరచగ చూస్తాడురా బుద్ధికి స్థిరమతి ఉపవాసమేనని సుస్థిర బడయగ రాస్తాడురా జ్ఞానమే వేడగ గుణమే వీడుము అంటాడురా గుణమే కూడగ గురువే తానై ఉంటాడురా నీతో ఉంటాడురా వేమన్న పద్యాలు వివరించమంటే
వేమన్న పద్యాలు వివరించమంటే వేమన్నే పుట్టాలి మరి తప్పదంతే, వేమన్నే పుట్టాలి మరి తప్పదంతే. తలలోనే పని మాని తలపులనే చేస్తుంటే తత్వమునే కనలేవు అన్నాడురా. తలపక బలవంతాన తనువూరకనేయుంటే అది తత్వమే కాదు అంటాడురా. తల మీది జులపాలు తలలోని గుణపాలు తొలగించు జ్ఞానులని పొగిడాడురా. తలపులనే విడకుండా తలబోడులుగా చేయు తలలేని పనినేమో తెగిడాడురా. ఆత్మే శుద్ధము గుణమలము లేనిది అది ఏ నిర్మలము అంటాడురా. ఆత్మే శుద్ధిగా లేనట్టి ఆచారమది ఏ నిష్ఫలము అన్నాడురా. హద్దే వీడక బుద్ధే వాడుము అంటాడురా. బుద్ధే కూడగ సిద్ధే తానై ఉంటాడురా, నీతో ఉంటాడురా. వేమన్న తత్వాలు వివరించుకుంటే, వేమన్న తత్వాలు వివరించుకుంటే వేమనగా మారాలి మరి తప్పదంతే, వేమనగా మారాలి మరి తప్పదంతే. దానంతో పుణ్యాలు కామంతో అర్థాలు పొందేది అపమార్గమన్నాడురా. ధర్మముకై దానాలు మోక్షముకై కామాలు కలిగుంటే సన్మార్గమంటాడురా. పుడమందు ప్రతిరూపు పరమాత్మేనని చూపే పరమైన భావాలు పంచాడురా. ಯೋಗಪಡುವ ಶಕ್ತಿ ಶರೀರ ಮೇಲಿನ ಭಾಗವಾದ ತಲೆಯಲ್ಲಿಯೇ ನಿವಾಸವಿದೆ. ಅದನ್ನು ತಿಳಿಯಬೇಕು. ಸರ್ವಜೀವಿಗಳಿಗೂ ಒಂದೇ ಆಧಾರವಾಗಿ ಎಲ್ಲದರಲ್ಲಿ ಸಮಾನವಾಗಿ ನಿವಾಸವಿರುವ ಯಾವ ಮಾತ್ರ ಭೇದವಿಲ್ಲದ ಆತ್ಮವನ್ನು ಸೇರಬೇಕೆಂದು ತಿಳಿಸುತ್ತಾ ಆ ಶಕ್ತಿ ತಲೆಯಲ್ಲೇ ಇದೆ ಎಂದು ತಿಳಿಯುವಂತೆ ತಲೆಯ ಮೇಲೆ ಕೈಯಿಟ್ಟು ತಕ್ಕ ನಂಬಿಕೆ ಹೇಳು ಎಂದು ವೇಮನ ಹೇಳಿದ್ದಾರೆ.
ಮುಕ್ತಿ ಮಾರ್ಗವನ್ನ ತೋರಿಸಿದ ವೇಮನರಿಗೆ, ವೇಮನ ಯೋಗೀಶ್ವರರಿಗೆ, ವೇಮನ ಯೋಗೀಶ್ವರರಿಗೆ. ವೇಮನ ಯೋಗಿ ಮಾತ್ರವಲ್ಲ, ಈ ಭೂಮಿಯ ಮೇಲೆ ಜನ್ಮಿಸಿದಂತಹ ಆತ್ಮಜ್ಞಾನವನ್ನ ಬೋಧಿಸಲಿಕ್ಕೆ ಜನ್ಮಿಸಿದಂತಹ ಸಾಕ್ಷಾತ್ ಭಗವಂತನು. ಇದನ್ನ ಹೊರ ಪ್ರಪಂಚಕ್ಕೆ ತಿಳಿಸಿದಂತಹವರು ಶ್ರೀ 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 ಆಚಾರ್ಯ ಪ್ರಬೋಧಾನಂದ ಯೋಗೀಶ್ವರರು. ಈ ವಿಷಯವನ್ನ ಇಡೀ ಪ್ರಪಂಚಕ್ಕೆ ಸಾಟಿ ವೇಮನ ರೆಡ್ಡಿ ಕೊರಂತಿ ಹುಟ್ಟಿದಂತಹ ವಜ್ರ, ಅದು ಅಧರ್ಮವನ್ನ ಖಂಡಿಸಿದಂತಹ ಆತ್ಮ ಖಡ್ಗ, ಈ ವಿಷಯವನ್ನು ತಿಳಿಸಿಕೊಟ್ಟಂತಹ ತ್ರಿಮತ ಏಕೈಕ ಗುರುವು, ಆಧ್ಯಾತ್ಮಿಕ ಸಾಮ್ರಾಜ್ಯ ಚಕ್ರವರ್ತಿ, ತ್ರೈತ ಸಿದ್ಧಾಂತ ಹಸ್ತಿಕರ್ತ, ಸಂಚಲನಾತ್ಮಕ ರಚಯಿತ ಶ್ರೀ 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 ಭಗವಾನ್ ಸ್ವಾಮಿ ಆಚಾರ್ಯ ಪ್ರಬೋಧಾನಂದ ಯೋಗೀಶ್ವರರ ಪಾದ ಪದ್ಮలకు ಸಾಷ್ಟಾಂಗ ನಮಸ್ಕಾರ చెల్లించుకుంటున్నాము. రూప సద్గురుమూర్తిని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ అమృతంబు వంటి ఆత్మబోధన వృష్టి శిష్యగణము పైన చిందజేసి మృత్యు భయము తీర్చు అత్యున్నతాత్ముని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ జిహ్వ మీద వాణి చెలువార భక్తుల ఆత్మబోధ గరుప నలరువాడు ముక్తిదాత అయిన శక్తి స్వరూపుని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ కోటి జన్మలందు కూడిన కర్మల జ్ఞాన ఖడ్గమిచ్చి నరుక నేర్ప దివ్య బోధ చేయు దివిశారదు సాధుమూర్తి కర్మరహితుడైన కరుణా సముద్రుని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ ఓం వందే గురుణాం చరణారవిందే సందర్శిత స్వాత్మ సుఖావబోధే జనస్య ఏ జాంగళీకాయవాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పరం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓం మన్నాతో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. ఓం తం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం శ్రీ 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 భగవాన్ స్వామి వేమన ಯೋಗೀಶ್ವರಾಯ ಮಂಗಲಂ. ರೆಡ್ಡಿ ಆಗ್ಬೇಕಂದ್ರೆ ವೇಮರೆಡ್ಡಿ ಅವ್ರನ್ನ ನಾವು ಅನುಸರಿಸ್ತಿರ್ಲೇಬೇಕು. ಆತನ ಸಾರಾಂಶವನ್ನು ನಾವು ಜೀವನ ಅರಿಸ್ಕೊಳ್ಳೇಬೇಕು. ಎಲ್ರಿಗೂ ಮತ್ತೊಮ್ಮೆ ವೇಮನ ಜಯಂತಿ ಶುಭಾಶಯಗಳನ್ನ ತಿಳಿಸ್ತಾ ಅಂತಿಮವಾಗಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಮುಕ್ತಾಯವನ್ನು ಆಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಭವಿಷ್ಯದಲ್ಲೂ ಕೂಡ ನಾವು ವೇಮನ ಜ್ಞಾನವನ್ನ ಜೀರ್ಣಿಸಿಕೊಂಡು ಆತನ ಹೇಳಿದ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆಸಿದ್ದಾದ್ರೆ ನಾವು ರೆಡ್ಡಿ ಆಗೋದ್ರಲ್ಲಿ ಯೋಗಿ ಆಗೋದ್ರಲ್ಲಿ ಸಂಶಯ ಇಲ್ಲ. ರೆಡ್ಡಿ ಆಗ್ಬೇಕು ನಾವು. ರೆಡ್ಡಿ ಅಂದ್ರೆ ಏನೋ ಯೋಗಿ. ಯೋಗಿ ಎಲ್ಲಕ್ಕಿಂತ ಗೋಪ ಯೋಗಿ ಬೇಕಂಬ ಅಂತಾನೆ ದೇವರು ಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ಗೀತೆಯಲ್ಲಿ. ನೀವು ಯೋಗಿ ಆಗೋ ಅರ್ಜುನ ಅಂತಾನೆ. ಯೋಗಿ ಅಂದ್ರೆ ಆತ್ಮ ವಿಷಯ ಸಂಪೂರ್ಣ ತಿಳ್ಕೊಂಡಂತವನು. ಯೋಗಿ ಅಂದ್ರೆ ಆತ್ಮವನ್ನ ತಿಳ್ಕೊಂಡಂತವನು, ಆತ್ಮದಲ್ಲಿ ಐಕ್ಯವಾದಂತವನು. ಕೊನೆಗೆ ಆತ್ಮ ಐಕ್ಯ ಆದ್ರೆ ಪರಮಾತ್ಮ ಐಕ್ಯವಾಗಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ.
ಅಂತ ದಾರಿಯನ್ನ ತಿಳಿಸ್ಕೊಟ್ಟಂತವರು ಶ್ರೀ 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 ಭಗವಾನ್ ಸ್ವಾಮಿ ವೇಮನ ಯೋಗೀಶ್ವರರವರು. ಎಲ್ರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು. ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಸಹಕರಿಸಿದ್ದಕ್ಕೆ ತಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಹಾಗೂ ಪ್ರಬೋಧ ಸೇವಾ ಸಮಿತಿ ಬೆಂಗಳೂರು, ಕುಪ್ಪಂ, ಪಲಮ್ನೇರು, ಚಿತ್ತೂರು ಇನ್ನೂ ಮುಂತಾದ ಪ್ರಾಂತ್ಯಗಳಿಂದ ಆಗಮಿಸಿರುವಂತಹ ಎಲ್ಲರಿಗೂ, ಕೋಲಾರ ಕೂಡ ಎಲ್ಲರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು. ಜೈ ವೇಮನ ಭಗವಾನಕ, ಜೈ ವೇಮನ ಭಗವಾನಕ. जय वेमन योगी स्वामी के, भगवान वेमन को जय वेमन योगी स्वामी के. ಶಾಸ್ತ್ರಬದ್ಧವಾದಲ್ಲಿ ಏನು ಬೆಟ್ಟದ ಮೇಲೆ ಒಂದು ಆಶ್ರಮ ಚಿನ್ನದಿ ಎಲಪ್ರಾಯಂಬುಲ ಕನ್ನಡಿ ಪತಿರೇಕ ಸುಮುನಿ ಎಲ್ಲರೂ ರತಿ ಕೇಳಿರಬಹುದು ಸಂಯೋಗ ಬೆಂಚಲಿಗೆ ವೇಮ ಅಂತ. जय भारत जननीय तनु जाति, जय हे कर्नाटक माते, जय सुंदर नदिवनಗಳ ನಾಡೆ, जय हे रस ಋಷಿಗಳ ಭೂದೇವಿಯ ಮಕುಟದ ನವಮಣಿಯೇ, ಗಂಧದ ಚಂದದ ವನ್ನಿನ ಗಣಿಯೇ, ರಾಘವ ಮಧುಸೂದನರವತರಿಸಿದ ಭಾರತ ಜನನಿಯ ತನು ಜಾತೆ, ಜನನಿಯ ಜೋಗುಳ ವೇದದ ಘೋಷ, ಜನನಿಗೆ ಜೀವವು ನಿನ್ನಾವೇಶ, ಹಸುರಿನ ಗಿರಿಗಳ ಸಾಲೆ ನಿನ್ನಯ ಕೊರಳಿನ ಮಾಲೆ, ಕಪಿಲ ಪತಂಜಲ ಗೌತಮ ಜಿನನುತ ಭಾರತ ಜನನಿಯ ತನು ಜಾತೆ, ಜಯ ಹೇ ಕರ್ನಾಟಕ ಮಾತೆ, ಶಂಕರ ರಮನುಜ ವಿದ್ಯಾರಣ್ಯ ಬಸವೇಶ್ವರ ಮಂಗಳ ಧಾಮ, ಕವಿಕೋಗಿಲಗಳ ಪುಣ್ಯ ರಾಮ, ನಾನಕ ರಾಮ ನಂದ ಕಬೀರರ ಭಾರತ ಜನನಿಯ ತನು ಜಾತೆ, ಜಯ ಹೇ ಕರ್ನಾಟಕ ಮಾತೆ, ತೈಲಪ ವೈಸಳರಾಳಿದ ನಾಡೆ ಕಂಗಣ ಜಗ ನೆಚ್ಚಿನ ಬೀಡೆ, ಕೃಷ್ಣ ಶರಾವತಿ ತುಂಗ ಕಾವೇರಿಯವರ ರಂಗ, ಚೈತನ್ಯ ಪರಮಹಂಸ ವಿವೇಕರ ಭಾರತ ಜನನಿಯ ತನು ಜಾತೆ, ಸರ್ವ ಜನ ಪಾರಸಿಕ ಜೈನರುದ್ಯಾನ, ಜನಕ ನರೋಲುವ ದೊರೆಗಳ ಧಾಮ, ಗಾಯಕ ವೈಣಿಕರ ರಾಮ, ಕನ್ನಡ ನುಡಿ ಕುಣಿದಾಡುವ ಗೇಹ,
ಕನ್ನಡ ತಾಯಿಯ ಮಾತೆ ಜಯ ಹೇ ಕರ್ನಾಟಕ ಮಾತೆ ಜಯ ಹೇ ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ಚಪ್ಪಾಳೆ ಮೂಲಕ ಆ ಪುಟಾಣಿಗಳನ್ನ ಪ್ರೋತ್ಸಾಹಿಸೋಣ. All our Venkateshwara, Raghavendra, Manjunatha, all God's blessings to be around you. Thank you so much. ಮದುವೆ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಮುಂದಿನ ಭಾಗವಾಗಿ ಒಂದು ಸ್ವಲ್ಪ ಮಾರ್ಪಾಡನ್ನ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀವಿ, ಅದರಿಂದ ಭಾವಿಸಬಾರದು, ತಮ್ಮಲ್ಲಿ ಕ್ಷಮೆ ಇದೆ. ಸ್ವಾಗತವನ್ನ ಸ್ವಲ್ಪ ತಡವಾಗಿ ನಡೆಸಿಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಸ್ವಾಗತವನ್ನ ನಡೆಸಿಕೊಳ್ಳಿಕ್ಕೆ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ ಶ್ರೀಯುತ ವಿಶ್ವನಾಥ ರೆಡ್ಡಿ ಅವರು, ಶ್ರೀಜಿತ್ನ ರೆಡ್ಡಿ ಸಮುದಾಯದ ಮುಖಂಡರು. ಸೌಭಾಗ್ಯ ನಮ್ಮದಾಗಲಿ ಅನ್ನೋ ಒಂದು ಮನವಿನ ಮಾಡ್ಕೊಳ್ತಾರೆ. ಧನ್ಯವಾದಗಳು ಸರ್. ವತಿಯಿಂದ ಒಂದು ಪುಟ್ಟ ಕಾಣಿಕೆಯನ್ನ ವೇದಿಕೆ ಮೇಲಿರುವಂತಹ ಎಲ್ಲ ಮಹಿಳೆಯರಿಗೂ ನೀಡಿದ್ದಾರೆ. ಅದರ ಅಂಗವಾಗಿ ಶ್ರೀಯುತ ಶತ್ರುಗಳು ಆ ಬಗ್ಗೆ ಪುಟ್ಟ ಮಾಹಿತಿ ನೀಡಬೇಕು ಅಂತ ನೆನೆಸಿಕೊಳ್ತೇನೆ. ವಿಶ್ವಗುರು ಜಗದ್ಗುರು ಸಾಹಿತ್ಯ ಕವಿ, ತೆಲುಗಿನಲ್ಲಿ ಹಲವಾರು ಪದ್ಯಗಳನ್ನು ರಚಿಸಿರುವಂತಹ ಶ್ರೀ ಶ್ರೀ ಮಹಾಯೋಗಿ ವೇಮನ ಜಯಂತಿ ಅಂಗವಾಗಿ ಇವತ್ತು ನಾವೆಲ್ಲ ಈ ಸಭಾಂಗಣದಲ್ಲಿ ಸೇರಿದ್ದೀವಿ. ವೇಮನ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಗಂಡಿಕೊಂಡ ಪ್ರಾಂತ್ಯದಲ್ಲಿ 1452ರಲ್ಲಿ ಜನಿಸಿದವರು. ವೇಮನ ರೆಡ್ಡಿಗುಂಡದಲ್ಲಿ ಹುಟ್ಟಿ ವೇಮನ ಯೋಗಿ ನಾಮಧೇಯವನ್ನ ಹೊಂದಿದಂತಹ ವೇಮನವರು ತನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಅನೇಕ ತಿರುವುಗಳನ್ನು ಕಂಡಿದ್ದಾರೆ. ಅತ್ತಿಗೆಯ ಸಹಕಾರದಿಂದ, ಶಿವಯೋಗಿಯ ಉಪದೇಶದಿಂದ ಪ್ರೇರೇಪಿತನಾಗಿ ತಾನು ತಿಳಿದುಕೊಂಡಂತಹ ಸತ್ಯವನ್ನ ಗ್ರಂಥ ರೂಪದಲ್ಲಿ, ಪದ್ಯಗಳ ರೂಪದಲ್ಲಿ ಅದನ್ನ ರಚಿಸಿ ಇವತ್ತು ಮಾನವ ಕುಲಕ್ಕೆ ದೊಡ್ಡ ಕೊಡುಗೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ವೇಮನ 3000 ಪದ್ಯ ಒಂದು ಗ್ರಂಥವನ್ನೇ ರಚಿಸಬಹುದು. 1000 ವಿಧముల ಅರ್ಥವಿಚ್ಚು ವೇಮನ ಪದ್ಯವು ಲಲಿಸಿ ಚೂಡು ಚೂಡು ಸೌತ್ಯಮು ಜ್ಞಾನಕ್ಕೂ ವಿಶ್ವದಾಭಿರಾಮ ವಿವಿಧ ವೇಮ. ಅಂದ್ರೆ ವೇಮನ ಪದ್ಯವನ್ನ 1000 ವಿಧದಲ್ಲಿ ಅರ್ಥ ಆಗುತ್ತೆ. ಕೆಲವರು ಅದನ್ನ ನೀತಿಯಾಗಿಯೋ ನ್ಯಾಯವಾಗಿಯೋ ಪ್ರಪಂಚ ಜ್ಞಾನವಾಗಿ ತಿಳ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಅದರಲ್ಲಿ ವೇಮನ ಸ್ವತಃ ನಾನು ಬೋಧಿಸಿರುವುದಿಲ್ಲ ಆತ್ಮಜ್ಞಾನವೇ, ಪ್ರತಿ ಪದ್ಯವೂ ಆತ್ಮಜ್ಞಾನದ ಕೂಡ್ಕೊಂಡಿದೆ ಅಥವಾ ವೇಮನವರೇ ಹೇಳಿದ್ದಾರೆ. ಈ ಭೂಮಿಯ ಮೇಲೆ ಹುಟ್ಟಿದಂತಹ ಯೋಗಿಗಳಲ್ಲಿ ಉತ್ತಮೋತ್ತಮವಾದ ಯೋಗಿ ವೇಮನ ಯೋಗಿ. ಎಲ್ಲರ ಸ್ವಾಮೀಜಿಗಳಂತೆ ವೇಮನ ಪ್ರಚಾರವಾಗಿದ್ದು ಮೇಲಿ ಯೋಗಿ ಅಂದ್ರೆ ಅವ್ರನ್ನ ಹೇಳ್ಬೋದು. ದೊಡ್ಡ ಭಾವವನ್ನ ಚಿಕ್ಕ ಪದ್ಯದಲ್ಲಿ ಬಚ್ಚಿಕೊಂಡವರು ವೇಮನ. ವೇಮನ ಪದ್ಯಗಳು ಮುಖ್ಯವಾಗಿ ಬೆಳಕಿಗೆ ಬರಬೇಕಾದ್ರೆ 1839ರಲ್ಲಿ C.P. ಬ್ರೌನ್ ಒಬ್ಬ ಇಂಗ್ಲೆಂಡ್ ದೇಶಸ್ಥ ವೇಮನನ ಆ ಪದ್ಯಗಳಿರ್ತಕ್ಕಂಥ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಶಕ್ತಿಯನ್ನು ಗುರುತಿಸಿ ಅವುಗಳನ್ನು ಇಂಗ್ಲಿಷ್ ಮತ್ತು ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ತರ್ಜುಮೆ ಮಾಡ್ತಾರೆ. ಈ ನಾಡಲ್ಲಿ ಹುಟ್ಟಿ ನಮಗೆ ನಮ್ಮ ಹತ್ತಿರದ ಆಂಧ್ರದಲ್ಲಿ ಅವರ ಜನನ ಆಗಿದೆ ಅಂತ ಒಂದು ಮಹನೀಯ ಜನನ ನಾವು ಈ ಪ್ರಾಂತ್ಯದಲ್ಲಿ ಯಾರು ಕಂಡುಕೊಳ್ಳಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಆಗಿಲ್ಲ. ಎಲ್ಲೋ ಒಂದು ದೇಶದಲ್ಲಿ ಹುಟ್ಟಿದಂತಹ ಒಬ್ಬ C.P. ಬ್ರೌನ್ ಅದನ್ನ ಒಂದು ಪದ್ಯದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಶಕ್ತಿಯನ್ನು ಗುರುತಿಸಿ ಅವರನ್ನು ಹೊರ ಜಗತ್ತಿಗೆ ಎಲ್ಲರೂ ಪ್ರಚಾರ ಮಾಡ್ತಾರೆ, ವಿವಿಧ ಭಾಷೆಗಳಿಗೆ ತರ್ಜುಮೆ ಮಾಡಿ. ಇವತ್ತು ಕನ್ನಡಕ್ಕೆ ವೇಮನ ಪದ್ಯಗಳು ತರ್ಜುಮೆ ಆಗಿಲ್ಲ, ಇನ್ನು ಸಾಕಷ್ಟು ಪದ್ಯಗಳು ತರ್ಜುಮೆ ಆಗಿಲ್ಲ. ಒಂದು ಪದ್ಯ ಹೇಳ್ತಾರೆ ವೇಮನ, ಎಷ್ಟು ನಿಗೂಢವಾಗಿರುತ್ತೆ ವೇಮನ ಪದ್ಯ ಆತ್ಮಜ್ಞಾನ ಹೇಳಿದೆ ಅಂತ ನಾವು ಹೇಳಿದರೆ, ಕುಕ್ಕನ್ನು ತಿನ್ನವಾಡು ಗುರುವಿಂದ ಜನರು, ಪಂದಿನಿ ತಿನ್ನವಾಡು ಪರಮಯೋಗಿ, ಏನನ್ನು ತಿನ್ನವಾಡು ಎಂತ ಸುಜ್ಞಾನ ವಿಶ್ವದ ವಿರಾಮ ವಿವಿಧ ವೇಮ. ಇದೇ ತರ ತಂದೆ ತಾಯಿಯರ ಮೇಲೆ ಧೈರ್ಯದ ಪುತ್ರನು ಹುಟ್ಟಿದರೇನು ಸುತ್ತರೇನು, ಹುಟ್ಟಿದಿರ್ತಕ್ಕಂಥ ಗೆದ್ದಲು ಹುಟ್ಟುತ್ತೆ ಸಾಯುತ್ತೆ, ಯಾರು ಹೇಳೋದು ಹೇಳ್ತೀನಿ. ತಲೆ ತಂದುವಂತ ಧೈರ್ಯ
పుట్ట నీవి వాడు గిట్ట నీవి పుట్టులోన చెట్టు గిట్టుదా విశ్వದ ವೇಮ ಅಂದ್ರೆ ನಿಜವಾದ ತಂದೆ ಯಾರು ಸಕಲ ಜೀವರಾಶಿಗಳಿಗೆ ಪ್ರಕೃತಿ ಪರಮಾತ್ಮ ಎಷ್ಟು ಭಾವ ನೋಡಿ ಶಾಶ್ವತವಾದ ತಂದೆ ತಾಯಿ ಪ್ರತಿ ಜೀವರಾಶಿಗೆ ಯಾರಂದ್ರೆ ಪ್ರಕೃತಿ ಪರಮಾತ್ಮ ಇವತ್ತು ಈ ಭಾವನೆ ಇದೆ ಹೊರಗಡೆ ಅನುಭವದಲ್ಲಿ ಪ್ರತಿಯೊಬ್ಬರು ವೇಮನ ಪದ್ಯವನ್ನು ವೇಮನ ಹೇಳಿದ್ರೆ 1000 ಅರ್ಥ ಆಗೋಕ್ಕೆ 1000 ಭಾವದಲ್ಲಿ ಅರ್ಥ ಆಗ್ತಾ ಹೋಗ್ತಾ ಇದೆ ನಿಜವಾದ ಆಧ್ಯಾತ್ಮಿಕವಾಗಿ ನಮ್ಮನ್ನು ಕಣ್ಮರೆ ಆಗಿದೆ ಕಾರಣ ಏನು ವೇಮನ ಇವತ್ತು ಪ್ರಚಾರ ಸಂಘದಲ್ಲಿ ಇಲ್ಲ ವೇಮನ ಕೊನೆಯ ಕಾಲದಲ್ಲಿ ಕೂಡ ವೇಮನ ಆ ಪದ್ಯಗಳನ್ನು ರಚಿಸಿ ಶಿರವನ್ನು ಬಿಟ್ಟು ಹೋದ ಸಮಯ ಬಂದಿದೆ ರೆಡ್ಡಿ ಕೊಡಿರ್ತಕ್ಕಂಥ ನೀವೆಲ್ಲರೂ ನನ್ನ ಹೆಸರಿನ ಮೇಲೆ ಪ್ರತಿ ಊರಿಗೂ ಹೋಗಿ ಕುದುರೆಗಳ ಮೇಲೆ ನಗರೆಯನ್ನು ಹೊಡೆದು ಊರಲ್ಲಿ ಹೋಗಿ ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಉಳ್ಕೊಂಡು ಸಂಜೆ ಎಲ್ಲರೂ ಡಂಗೋರು ಹಾಕಿಸಿ ಊರಲ್ಲಿ ಅವ್ರ ಮೇಲೆ ಅವನ್ನೆಲ್ಲ ಸೇರಿಸಿ ಓದಿಸಿದಂತ 4 ದಿನವನ್ನ ತಿಳಿಸಿ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ ಎಷ್ಟೋ ಕಾಲ 400 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ಇದ್ದಂತ ವೇಮನ ಈ ಪದ್ಧತಿಯನ್ನ ಗಟ್ಟಿ ಕೊಡಿಸಿದ ಅವತ್ತೇ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ ಆದರೆ ಮಾಯಾ ಪ್ರಭಾವದಿಂದ ಬರ್ಕೊಂಡ್ರೆ ಏನಾಗಿದೆ ಅದರ ಪ್ರಭಾವ ಕಟ್ಟೋಗಿದೆ ಅದರ ರುಚಿಗೆ ಕೂಡ ನಮಗೆ ವೇಮನ ಪದ್ಧತಿ ರುಚಿ ಕೂಡ ಇತ್ತು ಗೊತ್ತಿದೆ ಅವರಿಗೆ ಅದಲ್ಲದೆ ವೇಮನ ಇನ್ನೂ ಅದಕ್ಕೆ ಯೋಗಿಗಿದ್ದು ಈ ಭೂಮಿಯ ಮೇಲೆ ವೇಮನ ಯೋಗಿ ಮಾತ್ರವಲ್ಲ ವೇಮನ ಯೋಗಿ ಮಾತ್ರವಲ್ಲ ಈ ಭೂಮಿಯ ಮೇಲೆ ಹುಟ್ಟಿದಂತಹ ಈ ಭೂಮಿಯ ಮೇಲೆ ಆತ್ಮಜ್ಞಾನವನ್ನು ಬೋಧಿಸಲಿಕ್ಕೆ ಜನ್ಮಿಸಿದಂತಹ ಭಗವಂತನು ಈ ವಿಚಾರವನ್ನ ಎಷ್ಟೋ ಇವತ್ತು ಮಹನೀಯರಿದ್ದಾರೆ ಸ್ವಾಮೀಜಿಗಳಿದ್ದಾರೆ ಪೀಠಾಧಿಪತಿಗಳಿದ್ದಾರೆ ಇವತ್ತು ಆಚಾರ್ಯ ಶ್ರೀ 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 ಆಚಾರ್ಯ ಪ್ರಬೋಧಾನಂದ ಗಿರೀಶ್ವರರು ಶೈವ ಸಿದ್ಧಾಂತವನ್ನು ಆಧಾರ ಮಾಡಿ ಈ ಒಂದು ವೇಮನ ಭಗವಂತ ಅಂತ ಘೋಷಣೆ ಮಾಡಿದ್ದಾರೆ ಇವತ್ತು ನಾವು ಪ್ರಬೋಧ ಸೇವಾ ಸಮಿತಿಯಿಂದ ರೆಡ್ಡಿ ಸಂಘ ಜೊತೆ ನಾವು ಮಾತನಾಡಿದ್ವಿ ಈ ಸಲ ವೇಮನ ಜಯಂತಿಯನ್ನು ತಮ್ಮೊಂದಿಗೆ ಮಾಡಬೇಕಂತ ನಿರ್ಣಯ ಮಾಡ್ಕೊಂಡಿದ್ವಿ ಹೋದ ವರ್ಷದಲ್ಲೇ ನಾವು ಅವರಿಗೆ ವಿಷಯವನ್ನು ನಮ್ಮ ಆಲೋಚನೆ ಬಂದಿತ್ತು ಅದು ಕೂಡ ಕೆಲವೊಂದು ಕಾರಣಾಂತರಗಳಿಂದ ಅವರು ತಿಳಿಸ್ಲಿಕ್ಕೆ ಆಗಲಿಲ್ಲ ಕಾರ್ಯ ನೆರವೇರಿಲ್ಲ ಈ ವರ್ಷ ಅವರಿಗೆ ಮಾತನಾಡಿ ಇದರ ವೇಮನ ನಮ್ಮ ಗುರು ಆಚಾರ್ಯ ಪ್ರಬೋಧಾನಂದ ಗಿರೀಶ್ವರರು ವೇಮನ ಅಂತ ವೇಮನ ಭಗವಂತ ಅಂತ ಘೋಷಣೆ ಮಾಡಿದರೆ ಜಗದ್ಗುರು ಆತನು ಸಕಲ ಜೀವರಾಶಿಗಳು ರೂಪಿಸುವಂತ ಜ್ಞಾನವನ್ನು ನೀಡಿದರೆ ಆತನೇ ಎಲ್ಲ ಜೀವರಾಶಿಗಳಿಗೂ ಗುರು ಆತನು ಘೋಷಿಸಿದಂತ ಜ್ಞಾನವೇ ಮೋಕ್ಷ ಮಾರ್ಗಕ್ಕೆ ದಾರಿ ಅಂತಹ ಒಂದು ವೇಮನ ಜಯಂತಿಯನ್ನ ನಾವು ಅರ್ಥಗರ್ಭಿತವಾಗಿ ಶಾಸ್ತ್ರಬದ್ಧವಾಗಿ ಕ್ರಮಬದ್ಧವಾಗಿ ಮಾಡಬೇಕು ಅಂತೇಳಿ ಅವರು ಮಾತಾಡಿ ಮುಖ್ಯಸ್ಥರ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ನಾವು ಮುಖ್ಯ ತಗೊಂಡಿತ್ತು ಬಂಗಾರಪಳ್ಳಿ ಚಿತ್ತೂರು ಅದೇ ಕುಪ್ಪಂ ಬೆಂಗಳೂರು ವಿವಿಧ ನಾನಾ ಪ್ರಾಂತ್ಯಗಳಿಂದ ಸುಮಾರು 50ಕ್ಕೂ ಅಧಿಕ ಪ್ರಬೋಧ ಸೇವಕ ಸಮಿತಿಯ ಸದಸ್ಯರೆಲ್ಲ ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳುತ್ತಿದ್ದೆ ನಮ್ಮ ಒಂದು ಆಶಯ ಇಷ್ಟೇ ನಮ್ಮ ಸಮಿತಿಯ ಆಶಯ ಇಷ್ಟೇ ವೇಮನ ಏನ್ ರಚನೆ ಮಾಡೋದ್ರ ಬಗ್ಗೆ ಪ್ರತಿ ಸಮಾಜದಿಂದ ಪ್ರತಿಯೊಬ್ಬರು ತಲುಪಬೇಕು ವೇಮನ ಭಗವಂತ ಅಂತ ಬುದ್ಧಿ ಹೊಂದಬೇಕು ಬುದ್ಧಿನಲ್ಲಿ ಅನ್ನೋದೇ ನಮ್ಮ ಸಮಿತಿಯ ಒಂದು ಮುಖ್ಯ ಉದ್ದೇಶ ಆಗಿದೆ ಅದರಿಂದ ಇನ್ನೂ ಭವಿಷ್ಯದಲ್ಲಿ ಅದನ್ನ ಒಂದು ಸಾರಾಂಶವನ್ನ ಗುರು ಕೂಡ ನಮ್ಮ ಗುರುಗಳು ನಿಗೂಢ ತತ್ವಾರ್ಥ ಬೋಧಿನಿ ಎಂಬ ಒಂದು ಗ್ರಂಥವನ್ನು ಕೂಡ ರಚನೆ ಮಾಡಿದ್ರೆ ಸುಮಾರು 108 ಗ್ರಂಥಗಳನ್ನ 108 ಪದ್ಯಗಳನ್ನ ಆ ಗ್ರಂಥದಲ್ಲಿ ಬಂದು ಅವರ ಸಾರಾಂಶವನ್ನು ಕೂಡ ಬಂದಿದ್ದಾರೆ ಇದೆಲ್ಲರೂ ಕೂಡ ಹೊರಗಡೆ ಆ ಗ್ರಂಥಗಳನ್ನ ಪ್ರಚಾರಕ್ಕೆ ಇಟ್ಟಿದ್ದೀವಿ ದಯವಿಟ್ಟು ಕೊಂಡ್ಕೊಂಡು ಓದಿ ಎಷ್ಟೋ ರಾಷ್ಟ್ರವಂತ ವಿಷಯಗಳಂದ್ರೆ ಹೊರಗಡೆ ಬಂದಿದೆ ವೇಮನ ಸಾಧಾರಣ ವಿಷಯವನ್ನ ಬೋಧಿಸಿಲ್ಲ ಪ್ರಪಂಚ ವಿಷಯವನ್ನ ಬೋಧಿಸಿಲ್ಲ ಈ ಮಾನವ ಜನಾಂಗಕ್ಕೆ ಧರ್ಮದಿಂದ ವಿಮುಕ್ತಿ ಹೊಂದಿ ಮೋಕ್ಷ ಮಾರ್ಗ ಯಾವ್ದಾದ್ರೂ ಇದೆಯೋ ಮೋಕ್ಷ ಮಾರ್ಗ ಯಾವ್ದಾದ್ರೂ ಇದೆಯೋ ಆ ಮಾರ್ಗವನ್ನು ಬೋಧಿಸಿದರೆ ಇವತ್ತು ನಾವು ಆ ಬೋಧನೆಯನ್ನ ಪ್ರಪಂಚ ಮಾರ್ಗವಾಗಿ ಪ್ರಪಂಚ ವಿಧಾನದಲ್ಲಿ ತಗೊಂಡ್ರೆ ನಾವು ಆ ಭಾವವನ್ನ ಹೊಂದಂಗೆ ಆ ನಿಜವಾದ ಆತ್ಮಜ್ಞಾನವನ್ನ ಹೊಂದಂಗೆ ಅದರಿಂದ ಏನಾದ್ರು ನಾವು ವೇಮನ ಎಷ್ಟೋ ಇವತ್ತು ವೇಮನ ಸಂಘದಲ್ಲಿ ಗಂಡಿಪುರದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಭಗವಂತರಿದ್ದಾರೆ ಆ ಹಿಂದೆ ಏನು ವೇಮನ ಆಶಯ ಹೇಳಿದ್ರು ಪ್ರತಿ ಊರಲ್ಲೂ ಹೋಗಿ ನಮ್ಮನ್ನ ಸಾಟಿ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ ಇವತ್ತು ಕೂಡ ನಾವು ಅದನ್ನ ಆಶಯ ಈಡೇರಿಸಬೇಕಾದ್ರೆ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ಆ ವೇಮನ ಪದ್ಧತಿ ಸಾರಾಂಶ ತಿಳ್ಕೊಳ್ಬೇಕು ಇನ್ನೊಬ್ಬರು ತಿಳಿಸ್ಬೇಕು ಇದೇ ಮುಖ್ಯವಾದ ಪ್ರತಿಯೊಬ್ಬ ರಟ್ಟಿ ಕೂಡ ಆಶಯ ಆಗಿರ್ಬೇಕು ರಟ್ಟಿ ಅಂದ್ರೆ ಕೂಡ ಯೋಗಿ ಅಂತ ಅರ್ಥ ಈಗ ಪ್ರಪಂಚ ವಿಷಯಗಳಿಗೆಲ್ಲೂ ಒಬ್ಬ ರಟ್ಟಿ ಅಂದ್ರೆ ಮುಖಂಡ ಇರ್ತಾನೆ ಏನೇ ಸಮಸ್ಯೆ ಬಂದ್ರು ಕೂಡ ಆ ಮುಖಂಡ ಹತ್ರ ಹೋಗಿ ಅವನು ಸಾಲ್ವ್ ಮಾಡುವಂತ ಒಂದು ಕ್ಯಾಪಾಸಿಟಿ ಇರ್ತದೆ ಅದೇ ತರ ಇಡೀ ಪರಮಾತ್ಮ ವಿಷಯಗಳನ್ನ ಬೋಧಿಸಲಿಕ್ಕೆ ಆ ಪರಮಾತ್ಮ ಅಂಶವೇ ಪ್ರತೀಕದಲ್ಲಿ ವೇಮನಾಗಿ ಚಿಂತಿಸಿ ಜನ್ಮಿಸಿದ ಜ್ಞಾನವನ್ನೆಲ್ಲ ಹೇಳಿ ತನ್ನ ಜೀವನವನ್ನೇ ದೊಡ್ಡ ಪ್ರಬೋಧವನ್ನಾಗಿ ಮಾಡಿ ಸರ್ವಸಾಮಾನ್ಯಂತ ನಟಿಸಿ ಕೊಟ್ಟುವಂತ ವಜ್ರ ಅದು ಎಂದಿಗೂ ಈ ಇತಿಹಾಸಗಳು ಎಂದಿಗೂ ಮರೆಯಾದಂತ ವಜ್ರ ಅದು ಹಾಗಾಗಿ ವೇಮನ ಆಶಯ ಈಡೇರಿಸಬೇಕಾದ್ರೆ ನಾವು ಈಗಲೇ ವೇಮನ ಪದ್ಯಗಳನ್ನು ಸ್ಥಾಪಿಸಿ ಸಂಘಗಳನ್ನು ಸ್ಥಾಪಿಸಿ ಅದರ ಮೂಲಕ ವೇಮನ ಪದ್ಯಗಳನ್ನ ಜನಮಾನಸದಲ್ಲಿ ಅನುಮೋದಿಸಬೇಕು ಆಗ ಮಾತ್ರ
ವೇಮನನ ನಿಜವಾದಂತಹ ಆಶೆಯನ್ನು ಈಡೇರಿಸಿದಂಗೆ ಹಿಂದೆ ಹೋದ್ರೆ ನಾವೆಷ್ಟು ಮಟ್ಟದಲ್ಲಿದ್ರು ಕೂಡ, ದುಡ್ಡಲ್ಲಿದ್ರು ಕೂಡ, ಆಸ್ತಿಯಲ್ಲಿದ್ರು ಕೂಡ ಎಲ್ಲವೂ ಬಿಟ್ಟು ಹೋಗೋದು ಯಾವ ತಗೊಂಡ್ರೆ ಆದರೆ ತಿಳ್ಕೊಂಡಂತಹ ಆತ್ಮಜ್ಞಾನ ಮಾತ್ರ ನಮ್ಮ ಜನ್ಮಗಳಿಗೂ ನಮ್ಮ ಹಿಂದೆ ಬರುತ್ತೆ. ಈ ಮಾತು ಕೇಳಕ್ಕೆ ಅವಕಾಶ ಕೊಟ್ಟಂತ ತಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಹೊಂದಿಸ್ತಾ ನನ್ನ ಮಾತುಗಳನ್ನ ಮುಕ್ತಾಯ ಮಾಡ್ತೀವಿ. ಅದೇ ರೀತಿ ಈಗ ವೇದಿಕೆಯಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಮುಖ್ಯಸ್ಥರಿಗೆ ಗಣ್ಯರಿಗೆ ನಿಗೂಢ ತತ್ವಾರ್ಥ ಬೋಧಿ ಗ್ರಂಥವನ್ನ ಪ್ರದಾನ ಮಾಡ್ತಿದ್ರೆ ಅದರಿಂದ ಕುಪ್ಪಮ್ಮು ಬಂಗಾರಪಳ್ಳಿ ಯಾರು ಬಂದರೆ ಅವರ ಅಧ್ಯಕ್ಷರು ಪ್ರಬೋಧ ಸೇವಾ ಅಧ್ಯಕ್ಷರು ವೇದಿಕೆ ಮೇಲೆ ಬರೋದನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಬೆಂಗಳೂರು, ಕುಪ್ಪಂ, ಬಂಗಾರಪಳ್ಳಿ ಎಲ್ಲರೂ ವೇದಿಕೆಗೆ ಬರಬೇಕು. ಶ್ರೀಯುತ ಮನೋಹರ್ ಬನ್ನಿ ಬನ್ನಿ, ಅಶೋಕ್ ಬಾಬು, ರವೀಶನ್, ವೆಂಕಟರಾಯಪ್ಪ, ನಾರಾಯಣ ರೆಡ್ಡಿ, ಈಗ ಗಣ್ಯರಿಗೆ ನಿಗೂಢ ತತ್ವಾರ್ಥ ಬೋಧಿಯನ್ನ ಗ್ರಂಥವನ್ನ ಪ್ರದಾನ ಮಾಡಬೇಕಾಗಿ ಸಮಿತಿಯ ಅಧ್ಯಕ್ಷರಿಗೆ ಕೊಡ್ತಿದ್ದೀವಿ. ಬಂಗಾರಪಳ್ಳಿ ಕುಪ್ಪಂ ಪ್ರಕಾಶನ ಗೌರವಾನ್ವಿತ ಸದಸ್ಯರಿಗೆ ರೆಡ್ಡಿ ಸಂಘದ ಪರವಾಗಿ, ಇಡೀ ಸಮಸ್ತ ಕೋಲಾರ ಜಿಲ್ಲೆಯ ರೆಡ್ಡಿ ಸಂಘದ ಪರವಾಗಿ ನಿಮ್ಮೆಲ್ಲರ ಚಪ್ಪಾಳೆ ಮೂಲಕ ಆ ಸಂಸ್ಥೆಯವರಿಗೆ ನಾವು ಅನಂತ ಅಭಿನಂದನೆ ಸಲ್ಲಿಸುತ್ತೇವೆ. ಮುಖ್ಯವಾಗಿ ಇನ್ನೊಂದು ವಿಷಯ, ವೇಮನ ಪುಷ್ಪ ಪಲ್ಲಕ್ಕಿಯನ್ನ ನಾವು ಈಗ ನಮ್ಮ ಸಮಿತಿಯ ವತಿಯಿಂದ ತಯಾರು ಮಾಡ್ಕೊಂಡು ಬಂದಿದ್ದೀವಿ. ಹಾಗಾಗಿ ರದ್ದಿಗೊಳಿಸಿದಂತ ನಾವು ಏನು ಬಂದಿದ್ದೀವಿ ಅವೆಲ್ಲರೂ ಕೂಡ ಆ ಪಲ್ಲಕ್ಕಿಯನ್ನ ನಮ್ಮ ಹೊತ್ತು ಇಲ್ಲಿಂದ ದೂರೇಶ್ವರವರೆಗೂ ಈ ಒಂದು ಪುಷ್ಪ ಪಲ್ಲಕ್ಕಿ ಮೆರವಣಿಗೆ. ಹಾಗಾಗಿ ಯಾರು ತಪ್ಪದೆ ಈ ಕಾರ್ಯಕ್ಕೆ ಮನೆ ಹೋಗಿ, ಯಾಕಂದ್ರೆ ವೇಮನ ಸಾಕ್ಷಾತ್ ಭಗವಂತ, ಆತನ ಜನ್ಮದಿನವನ್ನು ನಾವು ಸಾಧಾರಣವಾಗಿ ಆಚರಿಸಬಾರದು, ಶಾಸ್ತ್ರಬದ್ಧವಾಗಿ ಕ್ರಮಬದ್ಧವಾಗಿ ಆಚರಿಸಬೇಕು. ನಮ್ಮ ಇಷ್ಟಪಟ್ಟು ಆಚರಿಸುತ್ತಿಲ್ಲ. ಹಂಗಾಗಿ ಏನು ಆಚಾರ್ಯ ಪ್ರಬೋಧಾನಂದ ಯೋಗೀಶ್ವರರು ಶಾಸ್ತ್ರ ಪದ್ಧತಿಗೆ ಆ ಒಂದು ಸಿಸ್ಟಮನ್ನು ಏರ್ಪಡಿಸಿದ ಅದೇ ರೀತಿ ನಾವು ಅದನ್ನು ತಯಾರು ಮಾಡ್ಕೊಂಡು ಬಂದಿದ್ದೀವಿ. ಹಾಗಾಗಿ ಎಲ್ಲರೂ ಕೂಡ ಆ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳಬೇಕಾಗಿ, ಆ ವೇಮನ ಭಗವಾನ ಆಶೀಸ್ಸುಗಳನ್ನು ಹೊಂದಬೇಕಾಗಿ ನಮ್ಮಲ್ಲಿ ಮನವಿ. ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಕೆಲವು ಕ್ಷಣಗಳಲ್ಲಿ ಒಂದಷ್ಟು ಒಂದು ಪುಟಾಣಿಯ ಭರತನಾಟ್ಯ ಕಾರ್ಯಕ್ರಮ ಮೂಡಿ ಬರ್ತಾ ಇದೆ. ఆధ్యాత్మిక చక్రవర్తి అయినటువంటి శ్రీ 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 వేమన భగవాన్ యోగీశ్వరుల వారి జయంతి వేడుకలకు వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. అలాగే వేదిక ముందున్నటువంటి రెడ్డి కులస్తులకు, ప్రబోధ సేవా సమితి కుప్పం, శివరామపురం, బంగారుపాళ్యం, పలమనేరు, వీకోట, ముల్బాగల్ తదితర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నా ఆత్మ బంధువులందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటున్నాము. అలాగే ఈరోజు ఓ గొప్ప దినం. ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి జీవరాశులు అందరికీ సమానంగా వర్తించేటువంటి బోధ చెప్పినటువంటి యోగులకు కూడా అధిపతి అయినటువంటి యోగీశ్వరుడైన వేమారెడ్డి గారు భూమి మీద ఈరోజు జన్మ తీసుకున్న రోజు. ఈ రోజు చాలా ప్రత్యేకమైనది. కావున జయంతి వేడుకలు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి రెడ్డి కుల నాయకులందరికీ కూడా ప్రబోధ సేవా సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ముఖ్యంగా
ప్రారంభంలో మేము త్రిమత ఏకైక గురువు అని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు వేమన యోగి వారిని త్రిమత ఏకైక గురువు అని సంబోధించిన వాళ్ళు ఎవరూ లేరు. ఒక్క ప్రబోధ సేవా సమితి మాత్రమే. ఎందుకు ఆ విధంగా త్రిమత ఏకైక గురువు అని మేము సంబోధించడం జరిగిందంటే, వేమన వారి పద్యాలను మనం చూసినట్లయితే కొన్ని వేల పద్యాలు రాశారు. ప్రతి పద్యంలోనూ కూడా ఆయన శరీరాంతర్గతంగా జ్ఞానాన్ని తెలియజేయడం జరిగింది. ఆ శరీరాంతర్గత జ్ఞానము భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి కుల మత భేద వర్గము లేకుండా సమానంగా అందరికీ వర్తించేటువంటి జ్ఞానం అందులో ఇవ్వడం ఉన్నది. ఉదాహరణకు ఒక పద్యంలో మనం తీసుకుంటే, చెప్పులోన రాయి చెవులోన జోరీగా, కంటిలోన నడుసు కాలిలోన ముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింత కాదయ విశ్వదాభిరామ వినరవేమ అన్నాడు. అంటే ఈ పద్యాన్ని చాలా మంది రచయితలు కావచ్చు, తర్వాత జ్ఞానులు కావచ్చు, శరీరం బయటకు తీసుకొని మానవుడై పుట్టిన తర్వాత సంసార దుఃఖాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి, ఈ ఇంట్లో ఉన్న బాధ్యతలు చాలా ఎక్కువ ఉంటాయని శరీరం బయటకు చెప్పుకోవడం జరిగింది. కానీ ఈ పద్యంలో తత్వజ్ఞానాన్ని శ్రీ 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 ఆచార్య ప్రభానంద యోగీశ్వర వారు త్రిమత ఏకైక గురువు అయినటువంటి వారు కూడా ఈ పద్యాన్ని శరీరాంతర్గతంగా జ్ఞానం చెప్పడం జరిగింది. ఇంటిలోన పోరు ఇంటింత కాదయ అంటే శరీరమే జీవునికి ఇల్లు. ఈ శరీరంలో అనేక సుఖ దుఃఖాలు పేదవాడు మరియు ధనవంతుడు కూడా ప్రతినిత్యం అనుభవిస్తూనే ఉన్నారు. ధనవంతుడైనా కూడా ఏదో ఒక సమయంలో శరీరం లోపల సూక్ష్మమైనటువంటి మనసు బుద్ధి వల్ల ఇబ్బందులు అనేవి రానే వస్తాయి. కాబట్టి వేమన వారు ఆ రోజు చెప్పులోన రాయి అనగా చర్మస్పర్శ, చెవులోన జారీగా అనగా శబ్దం, కంటిలోన నలుసు అనగా చూపు, ఇలాంటి ఇంద్రియాల ద్వారానే ప్రతి మనిషి సుఖ దుఃఖాలని అనుభవిస్తున్నారని చెప్పడం జరిగింది. కాబట్టి ఇంద్రియాలు అనేవి హిందువుకి, ముస్లింకి, క్రైస్తవునికి, ఆఖరికి మన చుట్టూ ఉన్నటువంటి పశుపక్షాలకు కూడా ఉన్నాయి. కాబట్టి వారి బోధ జగత్తుకి అన్నింటికీ కూడా వర్తిస్తుంది, సర్వ జీవరాశులకి వర్తిస్తుంది. కాబట్టి ఆయన జగద్గురువు అవుతాడు, త్రిమత ఏకైక గురువు అవుతాడు. ముఖ్యంగా ఆయన గురించి మనం గొప్పతనాన్ని చెప్పుకోవడం ప్రారంభిస్తే చెప్పేదానికి పూర్తి కాదు. ఎందుకంటే ఆయన సర్వలోకాధిపతి, సర్వ సృష్టికర్త అయినటువంటి జీవరాశులందరికీ కూడా గురువైనటువంటి దైవమే భూమి మీదకి వచ్చి మానవుడుగా పుట్టి మనకు ఆత్మబోధని అందించుకోవడం జరిగింది. గతంలో మన భారతదేశంలో భగవద్గీత పుట్టి శ్రీకృష్ణ పరమాత్ముడు జ్ఞానం చెప్పగా అది ప్రజలందరికీ దగ్గరికి చేరలేదని, అలాంటి దైవాంశే తర్వాత వేమనగా జన్మ తీసుకొని ఇంకా సరళంగా ప్రతి మనిషికి కూడా దగ్గరగా బోధ రావాలని తత్వజ్ఞానాన్ని బోధించడం జరిగింది. అవే వేమన పద్యాలు. సాధారణంగా ప్రజల్లో మాట అంటూ ఉంటారు, వానని తడవని వాడు వేమన పద్యము వినని వాడు ఉండడు అని. కాబట్టి ఈ రోజు ప్రతి మనిషికి కూడా వేమన పద్యం తెలుసు, వేమన వారు గొప్పవారని తెలుసు. కానీ ఆయన ఓ పెద్ద ఆధ్యాత్మికవేత్త, పైగా సృష్టికర్త అధిపతి అయినటువంటి దైవమే భూమి మీదకి మానవులుగా పుట్టినటువంటి మనిషి అని నేటి రెడ్డి కులస్తులకు కూడా తెలియకుండా పోయింది. అందువల్ల మా స్వామి వారు ప్రబోధ సేవా సమితి అయినటువంటి శాఖను స్థాపించి రెడ్డి కులస్తులు ఈరోజు భూమి మీద ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కర్ణాటకలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, అలాగే రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయిలో కూడా ఎంతో ప్రభావితమైనటువంటి లీడర్లుగా ఈరోజు ఉన్నారు. గతంలో ఉండేవారు. ఆ వైభవం నేటికి కొనసాగుతుంది అంటే బహుశా వేమన గారు రెడ్డి కులంలో పుట్టడమే సంశయం లేకుండా చెప్పవచ్చు. మనం గత 40-50 సంవత్సరాల కన్నా వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఏ రాష్ట్రంలో అయినా పాలక వర్గమైన ప్రతిపక్ష వర్గమైన రెడ్డి కులస్తులే ఉండేవారు. తర్వాత కాలంలో ఇతరులు రావడం, కొద్ది వైభవం అనేది సన్నగిల్లడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి రెడ్డి కులస్తులు పారిశ్రామికవేత్తలుగా, నిర్మాతలుగా, రాష్ట్రాన్ని పాలించే అధికారులుగా, ఐఏఎస్ ఆఫీసర్లుగా, డాక్టర్లుగా, రైతులుగా, శ్రామికులుగా అనేక రకాలుగా దేశానికి సేవలు అందిస్తున్నారు. వాళ్ళందరూ కూడా వేమన యొక్క వైభవాన్ని, తర్వాత వారు రాసినటువంటి ఆధ్యాత్మికాన్ని బయటికి తీసుకొని పోవాలంటే రెడ్డి కులస్తులందరూ ఏం చేయాలనే విషయాన్ని మా స్వామి వారు మీకు అందించినటువంటి నిగూఢ తత్వార్థ భోజన గ్రంథంలో రాయడం జరిగింది. ఇప్పుడు ముక్త మా ద్వారా కూడా ఆ దైవమే మాకు ప్రేరణ కలిగించి మీకు తెలియజేస్తున్నాడని మేము అనుకుంటున్నాము. మీరంతా కూడా సమాజంలో ఉన్నత వర్గంగా ఉంటూ
దేవుని ఆశీస్సులతో ఎంతో గొప్పవారుగా ఉన్నారు కాబట్టి మీరు వారి యొక్క నిజతత్వాన్ని ప్రజలందరికీ చేర్చేలా చేసి ఇప్పుడున్న స్థితి నుంచి మరింత ఉన్నత స్థితికి వెళ్ళాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేమన యోగీశ్వర వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ ముగిస్తున్నాం. ಧನ್ಯವಾದಗಳು ಅಶೋಕ್ ಬಾಬು ಸರ್. ಬಂಧುಗಳೇ, ಕಾರ್ಯಕ್ರಮ ಮುಕ್ತಾಯ ಆಗ್ತಾ ಇದೆ. ವಿಶೇಷವಾಗಿ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ರೆಡ್ಡಿ ಸಮುದಾಯ ಅಂದ್ರೆ ಆದರ ಆತಿಥ್ಯ. వేమన్న పద్యాలు ఇలా గొప్ప ముత్యాలు, వేమన్న వాక్యాలు తలజారు రత్నాలు, వేమన్న తత్వాలు భలే మంచి గుప్తాలు, వేమన్న త్రైతాలు పరమందించు పత్తాలు, పరమందించు పత్తాలు. మోహన శ్రీరంగ రెడ్డి శ్రీ గోవింద, మోహన శ్రీరంగ రెడ్డి శ్రీ గోవింద, మోహమే జారంగా దాహమే తీరంగా వాక్యమే వేగంగా వేమనై చేరంగా, మోహన శ్రీరంగ రెడ్డి శ్రీ గోవింద, మోహన శ్రీరంగ రెడ్డి శ్రీ గోవింద. వేమరెడ్డి వెలిసెనంట కులము గాని కులమునందే, ఎడ్డరెడ్డి కులము అదే తలలో నీవు చూసుకుంటే, ఏడు కొండలే దాటితే కొండ వీడు తగులుతుంది, గోడులన్నీ వీడి చూచితే పశ్చిమాన దొరుకుతుంది, ఊరకుండి ఊరుతుండే వాడేమోగా చింతాపల్లె, దరికసి పట్టాలని చూస్తే మొట్టమొదటి ఇల్లే, నామమే లేనోడే తన చిరునామా చెప్పాడంట, రూపమే లేకున్నా తన జ్ఞాన రూపాన్నిచ్చాడంట, మోహన శ్రీరంగ రెడ్డి శ్రీ గోవింద, మోహన శ్రీరంగ రెడ్డి శ్రీ గోవింద, నామమే జీవంగా ధామమే దైవంగా జ్ఞానమే ధ్యేయంగా వేమనై చేరంగా, మోహన శ్రీరంగ రెడ్డి శ్రీ గోవింద, మోహన శ్రీరంగ రెడ్డి శ్రీ గోవింద. వేషధారి వేమారెడ్డి కాషాయాలు కట్టడంట, మిషమున్న పద్యాలని కషాయంగా ఇస్తాడంట, వేద విద్య నేర్చినోళ్ళు వేశ్యలెంట తిరుగుతుంటే, వేదాంతాలు చెప్పే వేమన వీధులెంట తిరిగినంట, వేమనార్యుని కన్నా వేరే యోగి ఏడోరంట, రాజయోగమందు వేమారెడ్డిని మించే రాజేడంట, వేము పత్రి చేదే అయిన రోగాలెన్నో కుదురునంట, వేమ పద్యం ఘాటైన మాయ రోగం కూల్చునంట, మోహన శ్రీరంగ
రెడ్డి శ్రీ గోవింద మోహన శ్రీరంగా రెడ్డి శ్రీ గోవింద వేదమే వీడంగా యోగమే కూడంగా బోధనే చేయంగా వేమనై చేరంగా మోహన శ్రీరంగా రెడ్డి శ్రీ గోవింద మోహన శ్రీరంగా రెడ్డి శ్రీ గోవింద వేములోరి పద్యం చూస్తే వేయి విధాలుంటాదంట సాముగారి డీలు చేసి చూద్దామన్న తెలియదంట వేముడిట్ట చెప్పేవన్నీ వివరమున్న వాక్యాలంట వేముడట్ట పోయేదేమో వెర్రివోని వేషాలంట పామరోళ్ళు పట్టాబోతే ప్రతిపక్షం అయ్యేనంట జ్ఞానమందు పండిపోతే అందే మోక్షం తానేనంట దేవుడే జీవుడల్లే మారు వేషం కట్టాడంట దేవులాడి చూసుకుంటే వేమయ్యే భగవానుడంట మోహన శ్రీరంగా రెడ్డి శ్రీ గోవింద మోహన శ్రీరంగా రెడ్డి శ్రీ గోవింద జీతమే పద్యంగా రాతలే గద్యంగా త్రైతమే తథ్యంగా వేమనై చేరంగా వేమన శ్రీరంగా రెడ్డి శ్రీ గోవింద 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 వేమన శ్రీరంగా రెడ్డి శ్రీ గోవింద